మహిళలందరూ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. తెల్లంగి శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ డైరెక్టర్సీ మిత్రులు సైరాడు దాసనాయుడు గారిని కూడా కాబోయే నాయకుడు రాబోయే యువతుంది సభ ఏమా పట్టాన్యాసం చేస్తారు. చేసే ముందు ప్రారంభ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి పట్టం కడతారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి త్రివేణి చిట్టివలస త్రివేణి రామ నెక్స్ట్ కరుసోది లక్ష్మి రండమ్మ ముగడ పంపిణీ కార్యక్రమాన్ని మనం వంజంగి కడుగుల వలస వంజంగిపేట మనం ఇక్కడ పెట్టుకున్నాం 123 పట్టాలు. అవి ఈరోజు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీడే రిపోర్ట్ వీళ్ళు పంపిణీ చేస్తున్నారా లేదా అన్నటువంటిది రోజు మానిటరింగ్ చేస్తున్నారు. అలాంటి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు ఈ కార్యక్రమం ఎప్పుడో మనకి ప్రభుత్వం మీరు మాకు ఇచ్చి సంవత్సరం అయింది. వచ్చిన తొలి రోజు నాడే ఈ 31 లక్షల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి క్యాబినెట్ ఆమోదించింది. ఆ రోజు ఇవ్వాలి. వెంటనే చాలాసార్లు డేట్లు పెట్టాము. మీకు కూడా తెలుసు. మనం ఉగాది నాడు పట్టాలు ఇవ్వాలనుకున్నాం. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాం. అలాగే మన అంబేద్కర్ జయంతి నాడు పట్టాలు ఇవ్వాలనుకున్నాం. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాం. మహాత్మా గాంధీ జయంతి నాడు పంచాలనుకున్నారు. అప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు. చివరికి మనందరికీ ఆరాధ్య నాయకుడు ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు జయంతి నాడు జన్మదినం నాడు పట్టాల పంపిణీ చేసుకుందాం అనుకుంటే అప్పుడు వెళ్ళి కూడా కోర్టుకు స్టే తెచ్చారు. అంతదాకా చివరికి మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి పండుగ రోజు వైకుంఠ ఏకాదశి నాడు ఆ క్రీస్తు జన్మించిన రోజున పట్టాల పంపిణీ చేయాలి. ఇది ఇంకా నేను ఆపను, కోర్టు ఏమి ఇచ్చినా ఆపను అనే నిర్ణయం వచ్చాడు. పంచాంగ కార్యక్రమం చూద్దాం ఎక్కడికి చేస్తే అక్కడికి వెళ్తున్నారు. సరే మరి వాళ్ళు కూడా ఏమనుకున్నారు. అయినా ఆ ముందు రోజు కానీ కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఆ రోజు మనం ఆర్ఆర్ కాలనీలో పెట్టుకున్నాం. పెద్ద ఎత్తున 2227 2,000 పట్టాలు లాంఛనప్రాయమైనటువంటి ప్రారంభోత్సవానికి ఆ రోజు ముందు రోజు కూడా పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ ఫైల్ చేశారు. అయినా మరి న్యాయవాదులు న్యాయస్థానాలు ఏమనుకున్నాయో, న్యాయమూర్తులు ఏమనుకున్నారు, ఇంతమందికి పట్టాలు ఇస్తుంటే మనం ఆఫ్ చేస్తే ఆ పేదల ఉత్సవంటలు మనకి ఎందుకు అనుకున్నారో ఏమో. వెంటనే మనం పంపిణీ తీసుకున్నాం. ఇదేం పని అండి? ఎవరైనా ఇప్పుడు మనం చేస్తే తప్పే. మంచి పని చేస్తున్నప్పుడు బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రతిపక్ష పార్టీగా మేమందరూ మీకు మద్దతు ఇస్తాము. మంచి పని చేయండి, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి, ఇల్లు కట్టించి ఇవ్వండి అని చెప్పాలి. అది పోయి అదేదో సాంతలాగా మనం ఆంబోతులు కుమ్ముకుని లేగదోడలు వేసినట్టు. ఇది కరెక్ట్ కాదు కదా. ఏ సిద్ధాంతం మీకు చెప్పిందో చెప్పండి. పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు, ఇల్లు కట్టివ్వకూడదు, మీరు కోర్టులు కూడా స్టేట్ చేయడం కరెక్ట్. నేను చాలా దగ్గర ప్రచారానికి వెళ్తున్నాను. ఒక ఇంటిలో 3-4 కుటుంబాలు చిన్న గుడిసెలో డేరాలు పెట్టుకొని ఉన్నారు పేదవాళ్ళు. నేను పొందూరులో వెళ్ళేటప్పుడు నేను అడిగాను,
ఏమో ఇందులోనే ఉంటున్నారా అని 2-3 కుటుంబం నిజమే బాబు. రాత్రులు ఒక ఫ్యామిలీ ఇందులో ఉంటే కొంతమంది రచ్చబండ మీద మేము పడుకుంటున్నాం, ఈ విధంగా కాంప్రమైజ్ చేసుకుంటున్నామని చెప్పారు. చాలా బాధేసింది. అందుకే అలాంటి ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది. మీకు కనబడుతుంది ఇల్లు లేకుండా బాధపడుతున్నటువంటి వాళ్ళంతా ఈరోజు పెళ్ళిళ్ళే కుటుంబాలు పెరిగాయి. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. అందుకు వాళ్ళు అకామిడేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఛాలెంజింగ్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే సంకల్పం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే అది అభినందించాలి. అలా కాకుండా అడ్డంకులు పెట్టడం నచ్చింది కాదు. అందుకే ఈరోజు ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం చేస్తున్నాం. అది కూడా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారి తరఫున నేను మీకు ఒక మాట ఇస్తున్నా. మనకి ఇల్లుంది, మనకి స్థలం ఉంది. ఈ 3 పంచాయతీల్లోనే కాదు, నియోజకవర్గంలోనైనా, జిల్లాలోనైనా, రాష్ట్రంలోనైనా స్థలం ఉండి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉంటే అందరికీ కూడా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి, పేదలకి ఇల్లు ఇవ్వాలి. రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఉన్న నిరుపేద ఉండకూడదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. కాకపోతే 31 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ దేశంలో ఎన్నడూ జరగలేదు. అది అసాధ్యం. ఆయనకు పట్టుదల ఉంది, ఆయనకు ఆ కమిట్మెంట్ ఉంది కనుక చేయగలుగుతున్నారు. సాయంకాలం అయ్యేసరికి స్పీకర్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఫలానా నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడ పంపిణీ చేశారు, మంత్రి గారు ఎక్కడ పంపిణీ చేశారు, అన్ని జిల్లాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి ఆయన రిపోర్ట్ వెళ్లాల్సిందే. అంత స్పష్టమైనటువంటి పాలనా యంత్రాలుగా గేరప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో మహిళలకు ఇచ్చారు, పట్టాలు మీకు ఇచ్చి, ఇల్లు కట్టించి, రిజిస్ట్రేషన్ చేయించి, ఆ కాగితాన్ని, పేపర్స్ ని, ఆ డాక్యుమెంట్స్ ని మీకు ఇచ్చే ప్రక్రియకి శ్రీకారం చుట్టబడింది. ఈరోజు నీకు ఇది హక్కు. ఇది ఎవరో ఇల్లులో ఉండేవాళ్ళు బొమ్మరబట్టే పోవాల్సిందే కదా, కాదు, మనకు హక్కు కాదు. అయితే ఈవేళ నీకు రక్షణ ఉంది, హక్కు ఉంది, భద్రత ఈనాడు కల్పించబడుతున్నారు. దానివల్ల మీరు రేపు ఆర్థికంగా మనకి ఏమైనా అవసరం అనుకుంటే ఆ ఇంటిని బ్యాంకుల్లోనూ ఎక్కడైనా సరే మనం తనఖా పట్టుకుని డబ్బు తీసుకొని మన అవసరాలు తీసుకొని మనకి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు డబ్బు చెల్లించే ప్రక్రియ కూడా ఈనాడు ఈ ఒక అవకాశం కల్పించింది. ఇప్పుడు నీకు ఇది హక్కు, నీకు ఇది భద్రత. ఇది పేదవాడికి కంటున్న కళ. ఒక ఇల్లు కావాలి, ఆ ఇంట్లో నేను, నా భర్త, పిల్లలు ఉండాలి అనుకున్నటువంటిది పేదింటి వాళ్ళు కంటున్న కళ. ఆ కళ నిజం చేయాలన్నటువంటిది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను ఇప్పుడు అధికారులకు చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మనకి స్థలం ఉంది, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా మీరు నో చెప్పడానికి లేదు. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. కాబట్టి మళ్ళీ ఒకసారి, అందుకే ఎక్కడైనా తగ్గిపోయినా, ఏ కారణాల చేతైనా అర్హత ఉండి ఇల్లు పట్టా పొందలేదు అన్నటువంటి వాళ్ళకి 90 రోజులు గడువిస్తారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవసరం అనుకుంటే భూమి కొనైనా సరే ఇది జరగాలని ఆయన ఇంకో మాట అన్నాడు, ఇది నిరంతర ప్రక్రియగా మారాలి అని. అంటే 365 రోజులు ఇళ్ళ పట్టా నాకు లేదు, ఇల్లు లేదు అంటే తీసుకొని ఎగ్జామిన్ చేసి ప్లస్ కరెక్టే లేదు అని ఆ తహసీల్దార్ గారు కన్విన్స్ అయితే, మీ గ్రామ కార్యదర్శి, అదే సచివాలయ కార్యదర్శి కన్విన్స్ అయితే, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఓకే అంటే అప్పుడు కూడా మనం ఇవ్వాల్సిందే, నో చెప్పడానికి లేదు. అంత పకడ్బందీ అయినటువంటి విధానాన్ని ఈనాడు తీసుకొని వచ్చారు. అది మహిళల పేరుతో ఇచ్చారు. అందుకే అక్కడైతే నీకు ఆ ఇల్లు భద్రంగా ఉంటుందని, లేకపోతే పక్కనున్న
భార్యకి కూడా చెప్పకుండా నేను తనఖా పెట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇక రెండవది, ఈ 7వ తారీఖు నాటికి అర్ధరాత్రైనా అపరాత్రైనా మొత్తం ఇవన్నీ కూడా సిస్టమ్ వెళ్లాల్సిందే. కంపెనీ జరిగింది అన్నట్టు అందుకు అధికారులు పరుగులు తీస్తున్నారు. ఇవన్నీ కూడా పథకాలన్నీ చూస్తున్నారు. మీరు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, లబ్ధిదారులు, మధ్యలో దళారీలు లేరు, రాజకీయ బ్రోకర్లు లేరు, జన్మభూమి కమిటీ అసలే లేవు. ఈ విషయంలో చిన్నగా మీరే మీ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే చేయకపోతే అడగాలి మీరు. ఏమయ్యా మరి నువ్వేమిటంటే ఆ వైఎస్ఆర్ పింఛన్ కార్డు కన్నావు, నువ్వు ఇచ్చావా? ఇవ్వకపోతే నిలదీశాను. అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర అన్నారు, ఇచ్చావా? ఇవ్వకపోతే వచ్చాడు కానీ అలా ఉండిపోయింది. లేదు వైఎస్ఆర్ కాపుని వేస్తాం అన్నారు, ఇచ్చారా? ఇవ్వకపోతే అడగండి. లేదు అలాగే వైఎస్ఆర్ చేయూత ఇవ్వలేదా? అడగండి. వైఎస్ఆర్ ఆసరా ఇవ్వలేదా? అడగండి. అడగండి. మేము ఓపెన్గా మీకు ఆహ్వానిస్తున్నాం. ఎక్కడైనా మిస్టేక్ చెప్పండి, ఇమీడియట్ యాక్షన్ తీసుకుందాం. అలాగే వైఎస్ఆర్ 0 వడ్డీ ఇవ్వలేదా? అడగండి. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, ఈవెన్ ఇంక్లూడింగ్ కౌలు రైతులతో సైతం ఇవ్వలేదా? అడగండి. స్పీకర్ గారు మీరు కౌలు ఆడుతున్నారు, మీరు ఎక్కడ ఇచ్చినారు అమ్మఒడి? అడగండి. మేము ఇచ్చింది అక్కడ ఆఫీసర్లు ఎక్కడ ఉంటారు పిలిపించి ఎంతమందికి ఇచ్చామా 100 మంది చెప్తారు. లేదా ఎక్కడైనా విధినిర్వహణలో పొరపాటు ఎక్కడ చెప్తే చెప్పచ్చు. అక్కడ వాళ్ళకి కూడా ఇవ్వలేదని చెప్పండి, మేము ఇప్పిస్తాం ఎక్కడ స్పాట్ లో. దిస్ ఇస్ ద ఛాలెంజ్ ఆఫ్ ది గవర్నమెంట్. చెప్పమండి. అలాగే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతి దీవెన, జగనన్న చేతో, జగనన్న తోడు, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ రైతు భరోసా ఇవన్నీ మనం 3వ విడత తీసుకున్నాం. రేపు 9వ తారీఖున అమ్మఒడి కార్యక్రమం మళ్ళీ మీకు ఆ డబ్బులు మీ ఖాతాలో వస్తుంది. అంటే సంవత్సరం మొత్తం ఏ కార్యక్రమాలు జరగబోతుందా అన్నటువంటి ఒక క్యాలెండర్ ప్రకటించి ఫలానా డేట్ నాడు అమ్మఒడి, ఫలానా డేట్ నాడు రైతు భరోసా, ఫలానా డేట్ నాడు వాహన మిత్ర, క్యాలెండర్ ప్రకారం మీకు అది చేరాల్సిందే. దానికి ఇక్కడ మనకు ఉన్నటువంటి వాలంటీర్స్, అలాగే కార్యాలయ కార్యదర్శులు, సంబంధించినటువంటి సెక్రటరీస్ వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు. అందుకు మీరందరికీ, పెద్దలకి, అక్క చెల్లెళ్లకు, అలాగే సోదరీమణులకు అందరికీ కూడా ఈరోజు మీ అందరికీ హృదయపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి మన అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇంత పెద్ద స్థాయిలో ఇంతవరకు చేపట్టలేదు. రేపు మరి ఈయన ప్రేరణతో రేపు ఉదయం ఏదైనా జరిగితే జరగచ్చు తప్ప ఈ రోజుకైతే ఇట్ ఇస్ అన్ హిస్టారిక్ బ్రేక్. 31 లక్షల మందికి పట్టాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే చిన్న కార్యక్రమం ఏమి. అదే కాదు, ఇవాళ నేరుగా లబ్ధిదారులందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేసి ఆ పట్టాలు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఆ తల్లికి ఆ పట్టా అందిస్తున్నారు. ఇది దాంతో హక్కు. అది ఇల్లు ఉండాలి, ఇంట్లో నేను, నా భార్య, నా భర్త, నా బిడ్డలు ఉండాలి అన్నటువంటిది ప్రతి పేదింటి మహిళ కంటున్నటువంటి కళ. ఇది కలగా మిగిలిపోయింది. దాన్ని కళను నిజం చేసి ఈనాడు పట్టాల పంపిణీ కార్యక్రమం, ఆ తర్వాత ఇల్లు కట్టే కార్యక్రమం, ఆ తర్వాత దానికి పట్టాల ఇచ్చే డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ఈనాడు జరగబోతుంది. దీనికి ఎన్నో విఘ్నాలు మీరే చూశారు. ప్రతి తూరు అంబేద్కర్ జయంతి నాడు వేద్దామంటే స్టే, గాంధీ జయంతి నాడు వేద్దామంటే స్టే, ఆ మహానాయకుడు
రాజశేఖర రెడ్డి గారి జన్మదినం నాడు చేద్దామంటే స్టే, మొత్తం అన్నీ స్టేలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఉగాది నాడు ఇద్దామంటే స్టే, చివరికి మొన్న వైకుంఠ ఏకాదశి ఆ క్రీస్తు జన్మించినటువంటి గొప్ప దినం నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటికీ ముందు రోజు ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. అయితే ఎప్పుడైనా ఒకటే మనం అనుకోవాలి, బలంగా మనం కోరుకుంటే జరుగుతుందని చెప్పి దేవతలు ఆశీర్వదిస్తారంట. అలాగే ఈ పట్టాల కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి, పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న ఆయన సంకల్పమే ఈనాడు దేవుడు ఆశీర్వదించి ముందుకు నడిపించాడు. ఇప్పటికీ 3 లక్షలకు పైగా పట్టాలు ఇవ్వలేకపోయినా అనే బాధ ముఖ్యమంత్రి గారిలో ఉంది, మా అందరిలో కూడా ఉంది. ఇవాళ నా కాన్స్టిట్యున్సీలోనే 6 గ్రామాల్లో కోర్టు స్టేకి వెళ్ళారు. ఇప్పుడు అవన్నీ వెకేషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఇవాళ అంతేకాదు, అన్ని కార్యక్రమాలు కూడా నేరుగా మిడిల్ మ్యాన్ లేకుండా, ఇక్కడ కులం కానీ, మతం కానీ, జాతి కానీ, ప్రాంతం కానీ, పార్టీలు కానీ అసలే లేవు. ఆయనే చెప్పాడు, మొన్న ఎన్నికల్లో నాకు ఓటు అయినటువంటి వాడు కూడా అర్హుడైతే ఆ పథకం తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇవ్వండి. దిస్ ఈజ్ అ గ్రేట్ కాన్సెప్ట్ which is adopted by our Honorable Chief Minister in the state of Andhra Pradesh. It would become a role model for remaining other states also, what I thought. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.